ఫ్రెండ్స్ మై ఛానల్ ఉమా కాంపిటేటివ్ తెలుగు. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం 6th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ గ్రామర్ అనేది మనం చూద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ వచ్చేసినట్లయితే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ద వీడియో, అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్. 5th క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్ అనేది క్విక్ రివిజన్ అనేది చేస్తాం. ఫ్రెండ్స్ ఈ వీడియోస్ క్విక్ రివిజన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ గ్లాసరీ చేద్దాము. హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్. ఇక్కడ ఆధార్ ఎవరంటే క్యారల్ మూర్. హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్ అంటే కెరోల్ మూర్. రచయిత హోంవర్క్ అనేది మోర్గా ఇస్తారు. ఓకేనా, అలా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ గ్లాసరీ ఏంటంటే బోరింగ్ అంటే మనకి నాట్ ఇంట్రెస్టింగ్, ఆసక్తి లేని. నింటెండో అంటే కైండ్ ఆఫ్ వీడియో గేమ్, ఇది ఒక రకమైన కంప్యూటర్ ఆట. గ్రాబ్ అంటే బలవంతంగా లాక్కోవడం, టు టేక్ ఫిజికల్ కంట్రోల్. విచ్ అంటే ఒక మంత్రగత్తె, ఉమెన్ మెజిషియన్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అంటే సమస్యలు, డిఫికల్ట్ థింగ్స్. సెమిస్టర్ అంటే చదువుకునే సంవత్సరంలో ఒక భాగం, మనకు అందరికీ తెలిసిందే సెమిస్టర్ వైజ్. డిష్ క్లాత్ అంటే ఏ క్లాత్ యూజ్డ్ ఫర్ వాషింగ్ డిషెస్, అంటే పాత్రలు తుడిచే గుడ్డని మనం డిష్ క్లాత్ అంటారు. హ్యాంపర్ అంటే మూత ఉన్న చెత్త బుట్ట, బాస్కెట్ విత్ ఏ లిడ్. నెక్స్ట్ మీనింగ్స్ చూద్దాము. ఫిస్ట్ మీన్స్ క్లోజ్డ్ హ్యాండ్ అంటే పిడికిలి. ఫిస్ట్ అంటే పిడికిలి. ఎల్ఫ్ అంటే మిథికల్ క్రీచర్ అంటే ఒక మరుగుజ్జు జీవి. మిస్టరీ అన్నోన్ థింగ్, తెలియని అంశం మిస్టరీ అంటాం. ష్రీక్డ్ కీచుమని కేక పెట్టడం, ఓకేనా, గట్టిగా అరవటం అనమాట. గేవ్ ఏ షార్ట్ హై పిచ్డ్ క్రై. హై పిచ్ క్రైని ఏమంటారంటే ష్రీక్డ్. డ్రాగ్ సంథింగ్ డల్ ఆర్ అన్ఇంట్రెస్టింగ్ అంటే ఆసక్తి లేనిది, ఇంట్రెస్ట్ కానిది, డ్రాగ్. నెక్స్ట్ బ్లియరీ డిమ్ ఆర్ బ్లర్డ్, అలసట కళ్ళు కనిపించని స్థితిని బ్లియరీ అంటారు. అలసిపోవడం వల్ల కళ్ళు కనిపించకపోతే ఆ స్థితిని ఏమంటారు, బ్లేరీ. స్లైలీ అంటే సెక్రెటివ్లీ అంటే రహస్యంగా. సో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మీనింగ్స్. ఓకే, నెక్స్ట్ చూద్దాము. వర్క్ విత్ లాంగ్వేజ్ ఇచ్చారు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఇది మనకి క్విక్ రివిజన్ కాబట్టి ఓన్లీ ఇంపార్టెంట్ ఐటమ్స్ మాత్రమే చెప్దాం ఫ్రెండ్స్, డిస్కస్ చేస్తాం. ఇక్కడ కొన్ని వర్డ్స్ అనేవి హెల్ప్ బాక్స్ ఇచ్చారు కదా, దీన్ని మనం ఫిల్ చేయాలి. సమ్ పీపుల్ ఫైండ్ హౌస్ హోల్డ్ డాష్ ఏ బోర్ బట్ ఐ లైక్ టు హెల్ప్ ఎట్ హోమ్. దీని బ్లాంక్ ఏంటంటే కోర్స్, అంటే ఇంటి పని చేయడం వల్ల కొంతమందికి ఇష్టం ఉండదు, కానీ నేను హెల్ప్ చేస్తానని ఇచ్చాడు ఇక్కడ. ఓకేనా, సమ్ పీపుల్ ఫైండ్ హౌస్ హోల్డ్ కోర్స్ ఈజ్ ద ఆన్సర్. హూ స్టోల్ ద డైమండ్ ఈజ్ స్టిల్ ఏ మిస్టరీ. ఎవరు దొంగిలించారు ఆ డైమండ్ అనేది ఇంకా మిస్టరీగానే ఉంది. దిస్ డాష్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ క్లాస్ ఎగ్జిబిషన్. దీనికి ఆన్సర్ ఏంటంటే ది సెమిస్టర్, ఈ సెమిస్టర్లో మేము ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము. సో సెమిస్టర్ ఇస్ ద ఆన్సర్. ఫోర్త్ వన్ ద ఎల్ఫ్ బిగేన్ టు హెల్ప్ ద ప్యాట్రిక్. ఎవరు హెల్ప్ చేశారంటే ఎల్ఫ్ అనేది హెల్ప్ చేసింది అనమాట. సో ట్రూ టు హిజ్ వర్డ్ అనేది ఆన్సర్. క్యాన్ యూ డాష్ దిస్ వర్డ్ ఇన్ ద డిక్షనరీ. సో లుక్ అప్ అంటే ఎప్పుడైనా చూడడం అనమాట, చూసావా, లుక్ అప్. I started early to be on time, but I was dash there was a traffic jam. సో ఇక్కడ అవుట్ ఆఫ్ లక్. I started early to be on time, but I was out of luck. స్టార్ట్ అయ్యారు కానీ ఎర్లీగా కాకపోతే అవుట్ ఆఫ్ లక్, దానివల్ల ఏమైంది, ట్రాఫిక్ జామ్ అనేది అయింది. నెక్స్ట్ షీ సేస్ షీస్ గాట్ ఏ లాట్ ఆఫ్ బుక్స్ బట్ డాష్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బారోడ్. బిట్వీన్ యూ అండ్ మీ. She says she got a lot of books, but between you and me, I think most of them are borrowed. ఆమెకి చాలా బుక్స్ వచ్చాయి, కానీ మనం నువ్వు నేనేమని అనుకుంటున్నామంటే, ఏమంటున్నారు వాళ్ళిద్దరి మధ్యలో ఏమనుకుంటున్నారంటే వాళ్ళు చాలా వరకు బారో చేస్తున్నవి అని. నెక్స్ట్ చూడండి. యూజ్ ద క్లూస్ గివెన్ అండ్ కంప్లీట్ ది క్రాస్వర్డ్ పజిల్. క్రాస్వర్డ్ పజిల్ అనేది ఇచ్చారు. సో ఒకసారి చూద్దాము. వెరీ టైర్డ్ అంటే వేరీ అంటారు, వేరీ. హ్యాడ్ ఎన్ యాంగ్రీ లుక్ ఆన్ ద ఫేస్ ఈజ్ స్కోల్డ్. షార్ట్ ట్రౌజర్స్ని బ్రీచెస్ అంటారు, ఏ ఫాల్ట్ ఇన్ మెషిన్ దట్ ప్రివెంట్ ఫ్రమ్ వర్కింగ్ ప్రాపర్లీ ఈజ్ గ్లీస్. మెషిన్ పాడై సరిగా పనిచేయకపోతే దాన్ని గ్లీస్ అంటారు. ఓకేనా, అంటే ఒక మెషిన్లో ఒక ఫాల్ట్ అనమాట, గ్లీజ్. ఏ స్మాల్ అండ్ నాటీ బాయ్ పేరీ ఈజ్ ఎల్ఫ్, మరుగుజ్జు వ్యక్తి. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ వన్. వర్క్ దట్ మస్ట్ బి డన్ ఎవ్రీ డే ఆఫెన్ బోరింగ్ ఈజ్ కోర్స్. ఏదైతే పని చేస్తామో అది డైలీ రొటీన్లో దాన్ని మనం కోర్స్ అంటారు. ఏ బాస్కెట్ విత్ ఏ లిడ్ ఈజ్ హ్యాంపర్.
చెప్పాను కదా బిఫోర్, మనకి ఒక మూతలేని చెత్త బుట్ట. గేవ్ ఏ షార్ట్ హై పిచ్డ్ క్రై ఈస్ కాల్డ్ షరీక్. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ ద ఫస్ట్ లెసన్. సెకండ్ లెసన్కి వెళ్దాం. హౌ ద డాగ్ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఏ న్యూ మాస్టర్. హౌ ద డాగ్ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఏ న్యూ మాస్టర్ లెసన్లో గ్లాసరీ చూద్దాం. ఇల్ ప్లీజ్డ్. ఇల్ ప్లీజ్డ్ మీన్స్ ఆనందంగా లేని, నాట్ హ్యాపీ. ఫ్రైటెండ్ అంటే భయపడటం, ఓకేనా. ఫిల్డ్ విత్ ఫియర్. సెట్అవుట్ అంటే బయలుదేరు. సెట్అవుట్ ఫ్రాజల్ వర్బ్స్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సెట్అవుట్ అంటే స్టార్ట్ అవ్వడం అనమాట. సో బయలుదేరడం. కిన్స్ మ్యాన్ ఏ రిలేటివ్, బంధువు. వెంట్ ఆన్ అంటే కంటిన్యూ చేయడం, ఓకేనా. కొనసాగించు. కమ్ ఓవర్ యూ అంటే నీలో ఏం మార్పు వచ్చింది. కమ్ ఓవర్ యూ అంటే అఫెక్టెడ్ యూ. రెడీలీ మీన్స్ అట్ వన్స్, వెంటనే. వెంటనే అంటే మనం రెడీ అంటాం కదా, రెడీ. ఈట్ ఆర్ ఫిల్ అంటే ఈట్ బెల్లీ ఫుల్, కడుపు నిండా తినడానికి ఈట్ ఆర్ ఫిల్. ఈట్ బెల్లీ ఫుల్, ఓకేనా. హ్యాజిలీ మీన్స్ హరీడ్లీ అంటే చాలా కంగారుగా, చాలా తొందరగా. హ్యాజిలీ. ప్యానిక్ అంటే గందరగోళం, ఓకేనా. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్, బాగా డైలీ ఇప్పుడైతే బాగా యూజ్ చేస్తారు ఈ ప్యానిక్ అనేది మనకి, ఓకేనా. ప్యానిక్ అంటే ఫియర్ ఆఫ్ కన్ఫ్యూజన్, ఓకే. గందరగోళము. అందరికీ ఇప్పుడు మనకు గందరగోళమే కదా ఉంది, మనం గందరగోళంగానే ఉన్నాం, ఓకేనా. డిఎస్సి స్టూడెంట్స్ అందరూ కూడా, బికాజ్ దేర్ ఈజ్ నో లెస్ టైం, ఓకేనా. లెస్ టైం టు ప్రిపేర్. ప్యానిక్ అంటే ఇంకా గందరగోళము, ఫియర్ ఆర్ కన్ఫ్యూజన్. స్టే విత్ అంటే లివ్ విత్, కలిసి నివసించు. బేర్ అంటే బోడిగా ఉండడం, అంటే అన్కవర్. క్లిఫ్ మీన్స్ ఏ స్టీప్ హై రాక్, నెటంగా ఉన్న ఒక కొండ వాలు. క్లిఫ్ అంటే తెలుసు కదా, క్లిఫ్ అంటే నిలువుగాను కొండ వాలుని క్లిఫ్ అంటారు. బ్యాక్ అవే అంటే గో బ్యాక్, వెనతిరిగి వెళ్ళిపోవడం. లాయల్ అంటే విశ్వాసము, ఫెయిత్ఫుల్ అని మీనింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం వాచ్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఎందుకంటే ఛానల్ ఎవరు లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ లైక్ ద వీడియో ఫ్రెండ్స్. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్. మ్యాథ్స్కి సంబంధించిన వీడియోస్, మంచి ఇంపార్టెంట్ కంటెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా అవి వాచ్ చేయండి. జీకే చేస్తాను ఫ్రెండ్స్, జీకే కూడా ఉన్నాయి. ఒకసారి ప్రతిదీ కూడా వీడియో అనేది చూడండి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కొన్ని వర్డ్స్ అనేవి ఇచ్చారు కదా, వీటిని ఎలా యూజ్ చేస్తాం మనం. ఇక్కడ ఏ డాష్ ఆఫ్ షీప్ అంటే ఫ్లీట్ ఆఫ్ షీప్స్ అనాలి. ఇవి కంపల్సరీగా ఒక మార్క్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మనకి. ఏ ఫ్లీట్ ఆఫ్ షీప్స్. ఏ డాష్ ఆఫ్ ఫ్లవర్స్ అంటే బంచ్ ఆఫ్ ఫ్లవర్స్, కానీ బొకే ఆఫ్ ఫ్లవర్స్ అని కూడా అంటాం. ఏ డాష్ ఆఫ్ చిక్స్ అంటే బ్రూడ్ ఆఫ్ చిక్స్. నెక్స్ట్ ఏ డాష్ ఆఫ్ క్యాటిల్ అంటే ఏ హెడ్ ఆఫ్ క్యాటిల్, హెడ్. నెక్స్ట్ ఏ డాష్ ఆఫ్ స్టిక్స్ అంటే బండెల్ ఆఫ్ స్టిక్స్. ఏ డాష్ ఆఫ్ షీప్ అంటే ఏ ఫ్లాక్ ఆఫ్ షీప్. ఏ డాష్ ఆఫ్ ఫిష్ అంటే ఏ స్కూల్ ఆఫ్ ఫిష్. డాష్ ఆఫ్ వుల్ఫ్స్ ఏ ప్యాక్ ఆఫ్ వుల్ఫ్స్ అంటారు ఫ్రెండ్స్, ఓకే. నెక్స్ట్ ఇక్కడ మేక్ నౌన్స్ ఫ్రమ్ ద వర్డ్స్ గివెన్ బిలో బై యాడింగ్ NESSRITY. ఇక్కడ నౌన్స్ ఫర్ సమ్ వర్డ్స్ వీ నీడ్ టు యాడ్ జస్ట్ TY కానీ వై కానీ యాడ్ అవుతుంది. నౌన్స్గా తయారు చేయాలంటే ఇక్కడ ఆనెస్ట్ ఉంది. ఆనెస్ట్ ఏం అవుతుంది, ఈ వై యాడ్ చేస్తే ఆనెస్టీ. కైండ్కి కైండ్నెస్, NESS యాడ్ చేస్తే కైండ్నెస్. క్రూయల్టీ, కామ్నెస్. సాడ్ నౌన్ ఏమవుతుందంటే సాడ్నెస్. యాక్టివిటీ, క్రియేటివిటీ అంటాం. సిన్సియారిటీ. అలాగే చీర్ఫుల్నెస్. బిటర్నెస్. సెన్సిటివిటీ. గ్రేట్నెస్. సో దీస్ ఆర్ ద నౌన్స్, ఓకే. దీస్ ఆల్సో సో ఇంపార్టెంట్. ఇక్కడ వర్డ్ సెర్చ్ అని ఇచ్చారు, సో దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్. నెక్స్ట్ టారోస్ రివర్డ్ థర్డ్ లెసన్ గ్లాసరీ చూద్దాము. లోన్లీ అంటే ఒంటరిగా ఉండడం, తోడు లేకుండా. చాప్ అంటే ముక్కలుగా కట్ చేయడం, కట్ ఇంటూ పీసెస్. అర్న్ అంటే సంపాదించడం, గెట్ బై సెల్లింగ్, ఓకేనా. థాట్ఫుల్ అంటే హ్యావింగ్ గుడ్ థాట్స్, మంచి ఆలోచనలు. హార్ట్ వార్మింగ్ అంటే ఆనందం కలిగజేసేటువంటిది, హార్ట్ వార్మింగ్. నెక్స్ట్ వన్ ఎక్స్పెన్సివ్, కాస్ట్లీ, ఖరీదైనది. యూజువల్ అంటే కామన్, సాధారణమైన. టేక్ ఆఫ్ అంటే రిమూవ్, తొలగించు. రషింగ్ వాటర్ అంటే పారే నీరు. రషింగ్ వాటర్ అంటే ఏంటి, ఫ్లోయింగ్ వాటర్ అనమాట. నెక్స్ట్ వన్ మీనింగ్స్ చూద్దాం.
వాటర్ఫాల్ అంటే ఏ ప్లేస్ వేర్ వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ ఫ్రమ్ ద హైట్. ఎత్తైన ప్రదేశాల నుంచి పడితే వాటర్ ఫాల్స్ అంటాం. నీల్ ఫాల్ ఆన్ నీస్, మోకాళ్ళపై నిల్చుని ఉంటే నీల్ అంటారు. కప్డ్ మేడ్ ఇంటూ ఏ కప్, దోసిలి పట్టు కప్డ్. టేస్టెడ్ అంటే రుచి చూశాను. ఫెల్ట్ ద టేస్ట్. పిక్చర్ అంటే పాట్. స్వాలో అంటే గుటక వేయడం. టేకింగ్ ఇన్ టు మౌత్ మింగుట, గుటక వేయడం. షివరింగ్ అంటే వణకడం. ఓకేనా, వైలెంట్ షేకింగ్. నెక్స్ట్ పొలైట్లీ విత్ ఏ గ్రేట్ రెస్పెక్ట్. హరి అంటే హేస్ట్, తొందర. హేస్ట్ అంటే తొందర. ఇక్కడ వర్కింగ్ విత్ లాంగ్వేజ్ ఇచ్చాడు. ఇది ఏ రోమన్ పెద్ద ఇంపార్టెంట్ కాదు, బి రోమన్ కూడా లెసన్కి సంబంధించే. సో సి రోమన్ అనేది ఒకసారి చూడండి. ఇక్కడ అరేంజ్ ద వర్డ్స్ బిలో ద పేజ్ ద రైమింగ్ వర్డ్స్ అనేవి ఇచ్చారు. ఇక్కడ యంగ్ కి లంగ్, మనీ సన్నీ, అలాంటివి ఇక్కడ మ్యాచ్ చేయమని ఇచ్చారు. ఈ బాక్స్ లో ఉన్నాయి, మనం చేయాలన్నమాట. సరే చూద్దాం. సాడ్ బ్యాడ్, గుడ్ వుడ్, సౌండ్ రౌండ్, లాస్ట్ ఫాస్ట్, వే డే, చాప్ స్టాప్, వ్యాక్స్ వ్యాక్స్. సో నెక్స్ట్ బి రోమన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద వర్డ్స్ ఫ్రమ్ ద బాక్స్. ఇది అయితే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏ డాష్ వుడ్ కటర్ లివ్డ్ ఆన్ ఏ డాష్ హిల్ సైడ్. ఏ యంగ్ వుడ్ కటర్ లివ్డ్ ఆన్ ఏ లోన్లీ హిల్ సైడ్. హీ వాజ్ డాష్ సన్ అంటే థాట్ఫుల్ సన్. హూ వర్క్డ్ హార్డ్ బట్ earned little money. One day he saw a dash. He saw a beautiful waterfall hidden behind a rock. Next he tasted the water and found it delicious. So this is the paragraph. Okay friends, next మనం ఫోర్త్ లెసన్కి వెళ్దాం. ఎన్ ఇండియన్ అమెరికన్ ఉమెన్ ఇన్ స్పేస్. కల్పన చావ్లా మనకు అందరికీ బాగా తెలిసిన ఆమె కదా. స్పేస్ సైంటిస్ట్ ఎవరు? కల్పన చావ్లా. ఎన్ ఇండియన్ అమెరికన్ ఉమెన్, ఎవరి భారతీయ సంతతికి చెందిన ఇండియన్ అమెరికన్ ఉమెన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ మీనింగ్స్ గ్లాసరీ. అన్లైమ్ అంటే డిఫరెంట్. లుక్అప్ అంటే కనుగొనట. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. లుక్అప్ అంటే ఏంటి? టు ఫైండ్ అవుట్, కనుగొనట. ఫ్రాంటియర్, బార్డర్స్. అబ్రాడ్ అంటే గెట్ ఇన్, లోపలికి ప్రవేశించుట. లిఫ్ట్ ఆఫ్ అంటే రైజ్, పైకి వేచుట. టేక్ ఆఫ్ అంటే లాంచ్ చేయడం, విమానం ఎగురుట కానీ. బ్లాస్ట్ ఆఫ్ అంటే అంతరిక్షంలో పోగుట. ఆస్ట్రోనాట్ స్పేస్ ట్రావెలర్, వ్యామగామి ఆస్ట్రోనాట్. నెక్స్ట్ స్ట్రీక్డ్ అంటే లెఫ్ట్ ద లైన్స్, మార్గం తప్పుట, దారి తప్పడం. స్ట్రీక్డ్. ల్యాండింగ్ అంటే కిందికి దిగుట, గట్టింగ్ డౌన్. స్ట్రిప్ ఏ నేరో పాత్, సన్నటి మార్గమే. ఆల్టిట్యూడ్ హైట్. ఆర్బిట్ అంటే ఒక సర్క్యులర్ పాత్, కక్ష్య. కండక్టెడ్ అంటే చేసెను, పెర్ఫార్మ్డ్. ట్రాజిక్ సాడ్ ఈవెంట్, దుర్ఘటనని ట్రాజిక్. అర్నడ్ అంటే గాట్, సంపాదించుట. నెక్స్ట్ లాంచ్ ప్యాడ్ అంటే లాంచింగ్ స్పాట్, ఎగిరే స్థలం. ఎక్కడి నుంచి రాకెట్స్ అయితే లాంచ్ చేస్తారో అది. వెహికల్స్ ఎక్కడి నుంచి లాంచ్ చేస్తే అది లాంచింగ్ ప్యాడ్స్. మల్టీ ఇంజిన్, మెనీ ఇంజిన్స్. హైర్డ్ అంటే పనికి తీసుకోవడం, అద్దెకి తీసుకోవడం కానీ. టేకెన్ ఆన్ సర్వీస్. పర్ష్యూయింగ్ అంటే డ్యూయింగ్, పని చేయడం. ప్రెటీ మచ్, వెరీ మచ్, చాలా. నెక్స్ట్ ఫార్చునేట్లీ అంటే అదృష్టం. లక్కీలీ. ఎంకరేజ్డ్ ఉత్సాహపరచడం. గేవ్ సపోర్ట్. పాలినేటింగ్ పుప్పొడిని ఇచ్చుట. టు సప్లై పాలెన్. అబ్జర్వ్ వాచ్. డిజాస్టర్ అంటే కెలామిటీ, ఆపద లేకపోతే మిషప్. డిజాస్టర్ మీన్స్ ఆపదలు. గ్లూడ్ అంటే అతుక్కుపోవడం. గ్లూ అంటే గమ్ము కదా, సో అలాగే అతుక్కుపోవట. అటాచ్డ్. సర్వైవ్ అంటే బతకడం. లివ్డ్. ఎనార్మస్ అంటే గొప్పదైన. ఎనార్మస్ అంటే గ్రేట్. ఎబిలిటీ అంటే కెపాసిటీ, సామర్థ్యం. ఎన్సైక్లోపీడియక్ అంటే విస్తారమైన జ్ఞానం, గ్రేట్ నాలెడ్జ్. ఆస్ప్రింగ్ థ్రిల్లింగ్, విస్మయము. ఇన్స్పిరేషన్ అంటే ప్రోత్సాహం. ఇన్స్టిల్ ఇన్ టు ద మైండ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్లీజ్ లైక్ ద వీడియో ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కానీ ఛానల్ వాచ్ చేసినట్లయితే ప్లీజ్ షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఫ్రెండ్స్ ఇది క్విక్ రివిజన్ కాబట్టి కొంచెం ఫాస్ట్గానే వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు చూడండి. అన్ప్రెసిడెంట్
Unprecedented space tragedy means a sad accident of kind that has never happened before in space. Certified flight instructor అంటే ఎవరంటే పర్సన్ హూ విత్ కరెక్ట్ క్యాలిక్యులేషన్ టు క్వాలిఫికేషన్ టు టీచ్ పీపుల్ టు ఫ్లై ప్లేన్స్ని ఎలా ఎగిరివేయాలో చెప్పే వాళ్ళని ఏమంటారంటే ఫ్లైట్ ఇన్స్ట్రక్టర్. స్పేస్ మిషన్ a set of jobs to be done in space by గ్రూప్గా స్పేస్ ప్రోగ్రామ్స్ ఏదైతే చేస్తారో అవి స్పేస్ మిషన్. సూపర్ స్పెషలైజేషన్ అంటే గ్రేట్ ఎక్స్పర్ట్ ఇన్ ఎ లిమిటెడ్ ఫీల్డ్. సూపర్ స్పెషలైజేషన్ అంటే గొప్ప గొప్ప ఎక్స్పర్ట్స్ అనమాట, లిమిటెడ్ ఫీల్డ్ ఆర్ ఏ పర్టికులర్ సబ్జెక్ట్. ఎన్సైక్లోపీడియక్ నాలెడ్జ్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆఫ్ వైడ్ వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్. ఎక్కువ సబ్జెక్ట్స్లో నాలెడ్జ్ ఉంటే ఎన్సైక్లోపీడియక్ నాలెడ్జ్ అంటారు. ఆఫ్ స్ప్రింగ్ మీన్స్ సంథింగ్ దట్ కాజెస్ ఫీలింగ్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ వండర్. నెక్స్ట్, ఇన్ దిస్ ఏజ్ నౌ ఎడేస్ ఇన్ దీస్ టైమ్స్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఫ్రేజెస్ అనేవి ఇచ్చారు, అలాగే ఓన్గా సెంటెన్సెస్ అనేవి రాయాలన్నమాట. ఓకేనా. ఆఫ్టర్ ఫైండింగ్ అవుట్ దేర్ మీనింగ్ కూడా తెలుసుకొని రాయాలి, సెంటెన్స్ రాయాలి. బ్రోక్ ఏ పార్ట్ అంటే బ్రోక్ ఇన్ టు పీసెస్. బ్రోక్ ఏ పార్ట్ ఏంటి, బ్రోక్ ఇన్ టు పీసెస్. ద ప్లేన్ క్యారింగ్ 100 persons బ్రోక్ ఏ పార్ట్ ఇన్ ద స్కై. నెక్స్ట్, స్ట్రీక్డ్ ఓవర్ అంటే టు లీవ్ ఏ లైన్ ఆర్ లాంగ్ మార్క్. స్ట్రీక్డ్ ఓవర్, ఏ కామెట్ వాజ్ seen streaking over Delhi toward the horizon. Spread across అంటే spread far and wide. The news of our victory spread across the country. Lifted off means the rocket lifted off the launching site. Lift off అంటే రైజ్ అంటే బయలుదేరడం. Blast off, launched by the firing of a rocket. The rocket blasted off at noon. పేలిపోవడం. Launched by firing of a rocket. Went on అంటే continued. వెంట్ ఆన్ అంటే కంటిన్యూ చేయడం అనమాట. ఈ వెంట్ ఆన్ టాకింగ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. నెక్స్ట్ వన్, చీర్డ్ అలాంగ్ అంటే ఎంకరేజ్డ్. ఐ చీర్డ్ అలాంగ్ విత్ అదర్స్ యాజ్ హీ రన్నర్స్ పాస్డ్ బై. ఎంకరేజ్ చేయడం, చీర్డ్ అలాంగ్. ఆన్ బోర్డ్ అంటే దేర్ వర్ 500 passengers ఆన్ బోర్డ్ వెన్ ద షిప్ స్టార్టెడ్ ఇట్స్ వోయేజ్. షిప్ స్టార్టెడ్ 500 passengers అనేవి ఉన్నారు. ఆన్ బోర్డ్ అంటే ఇన్ ఏ షిప్, ఏరోప్లేన్ ఆర్ స్పేస్ క్రాఫ్ట్, ఎక్కడైనా ఉన్నా కూడా ఆన్ బోర్డ్ అంటే. క్యారీ ఆన్ అంటే కంటిన్యూ, క్యారీ ఆన్ ద గుడ్ వర్క్. సో నెక్స్ట్ వన్ చూడండి, యాడ్ యూఎన్ టు మేక్ ద ఆపోజిట్ వర్డ్స్. ఐడెంటిఫై అంటే యూఎన్ యాడ్ చేస్తే ఏమవుతుంది, అన్ఐడెంటిఫైడ్. కంట్రోల్డ్, అన్కంట్రోల్డ్. అటెండెడ్, అన్అటెండెడ్. సక్సెస్ఫుల్, అన్సక్సెస్ఫుల్. నెక్స్ట్, ఇంపార్టెంట్, అన్ఇంపార్టెంట్. ట్రైన్డ్, అన్ట్రైన్డ్. ఆన్సరబుల్, అన్ఆన్సరబుల్. సో దీస్ ఆర్ ద ఆపోజిట్స్. మీనింగ్స్ చూడండి, అన్ఐడెంటిఫైడ్ అంటే గుర్తుపట్టలేకపోవటం, నాట్ బీన్ రికగ్నైజ్డ్. అన్కంట్రోల్ అంటే కంట్రోల్ చేయలేకపోవడం, వితౌట్ ఎనీ కంట్రోల్. అన్అటెండెడ్ అంటే వితౌట్ బీయింగ్ లుక్డ్ ఆఫ్టర్. సంరక్షించలేనిది. అన్సక్సెస్ఫుల్ అంటే ఫెయిల్యూర్. అన్ఇంపార్టెంట్, పెట్టి. అన్ఎడ్యుకేటెడ్, వితౌట్ ఎడ్యుకేషన్. అన్ఇంట్రెస్టింగ్ అంటే డల్గా ఉండడం. అన్క్వాలిఫైడ్ అంటే ఏ క్వాలిఫికేషన్ లేకపోతే. అన్ట్రైన్డ్ అంటే వితౌట్ ట్రైనింగ్. అన్ఆన్సరబుల్, ఇంపాసిబుల్ టు ట్రూ, ఫాల్స్ ఆర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ ఆన్సర్డ్. అన్ఆన్సరబుల్ అంటే ఆన్సర్ చేసే సామర్థ్యం లేకపోవడం. నెక్స్ట్, ఇక్కడ బ్రిటిష్ లాంగ్వేజ్కి అమెరికన్ లాంగ్వేజ్కి డిఫరెన్స్ అయితే ఇచ్చారు. ఓకేనా. సో దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ అస్. నెక్స్ట్ లెసన్, ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్. నెక్స్ట్ లెసన్, ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్. దీంట్లో గ్లాసరీ చూద్దాము. గ్లాడ్, జాయ్ఫుల్ ఆర్ హ్యాపీ, సంతోషం. హోపింగ్, గెంతులు వేట, జంపింగ్. ఫ్రైట్నింగ్ అంటే భయంకరమైనది. హారిబుల్, యాచెస్, నొప్పులు, పెయిన్స్. యాచెస్ అంటే ఏంటి, పెయిన్, నొప్పి.
ఖాళీ అంటే ఉంగరాలు తిరిగి ఉండడం, ఖాళీ హెయిర్ అంటాం కదా అది. బ్యాండేజ్ క్లాత్ టైడ్, కట్టు కట్టడం బ్యాండేజ్. ఛాన్స్ అంటే ఆపర్చునిటీ, అవకాశము. సీమ్డ్ అపియర్డ్, కనిపించు. ఎక్స్పెక్టెడ్ అంటే థాట్, అనుకోవడం. ఎక్స్పెక్ట్ చేస్తామంటాం కదా, అనుకోవడం అనమాట థాట్. ప్లంప్ అంటే లావు, స్టౌట్. జాలీ అంటే హ్యాపీ. నెక్స్ట్ వన్ క్రచ్. క్రచ్ ఏ స్టిక్ టు హెల్ప్ ద లేమ్, అంటే కుంటివానికి ఊతకర్ర, అంటే ఒక కర్రతో నడుస్తారు కదా అంటే క్రచ్ అనమాట. నెక్స్ట్ బ్లైండ్, అనేబుల్ టు సీ. హోప్లెస్ అంటే ఆశ లేకపోవడం, వితౌట్ ఎనీ హోప్. క్రిపిల్డ్, డిజేబుల్డ్, అంగవైకల్యం కలవారిని క్రిపిల్డ్. అప్రిషియేట్ అంటే మనం మెచ్చుకోవడం. నో ద వర్త్ ఆఫ్, వాల్యూ, విలువ కట్టడం అప్రిషియేట్. ఇంట్రెస్టింగ్, అట్రాక్టింగ్, ఆసక్తికరమైన. నెక్స్ట్ థాట్ఫుల్నెస్. థాట్ఫుల్నెస్ అంటే ఒక మెథడ్ ఆఫ్ థింకింగ్, ఆలోచన విధానం. థాట్ఫుల్నెస్. క్వైట్ అంటే కామ్. రియల్, ట్రూ, నిజమైన. ఎయిమ్, టార్గెట్, లక్ష్యం. మన లక్ష్యం ఏంటి? మన లక్ష్యం ఏంటంటే డిఎస్సి సాధించడం. ఓకేనా. ఓవర్ లుక్డ్. లుక్డ్ త్రూ అంటే పెద్దగా కనిపించేటట్లుగా చేయడాన్ని ఓవర్ లుక్డ్. మైజరీ అంటే డిఫికల్టీ, కష్టం. మైజరీ అంటే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మీనింగ్, డిఫికల్టీ, కష్టం. ఓవర్ లుక్డ్ అంటే పెద్దగా కనిపించేటట్లుగా చేయటం. మీనింగ్స్ అయితే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చూసుకోండి. నెక్స్ట్ వన్ ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చారు వర్డ్స్ మీనింగ్స్ అని. హోమ్ సిక్. హోమ్ సిక్ అంటే ఏంటి? ఇంటి మీద బెంగ అనమాట. సో ఎక్కడ ఉంది మనకి? వాంటింగ్ టు బి హోమ్, ఇంటి దగ్గర ఉండాలనుకోండి. సో మీరు ఇంకా గుర్తు రావడం లేదంటే ఏది గుర్తు పెట్టండి, హోమ్ ఉంది కదా ఇక్కడ కూడా హోమ్ అనుకోండి. ప్రాక్టికల్లీ. ప్రాక్టికల్లీ అంటే ప్రాక్టికల్లీ మీన్స్ ఆల్మోస్ట్. నెక్స్ట్ ఇట్ పెయిన్స్ మీ. ఇట్ పెయిన్స్ మీ అంటే ఇట్ హర్ట్స్ మీ, బాధ పెట్టడం. అప్రిషియేట్. అప్రిషియేట్ అంటే ఏంటి? విలువ కట్టడం, పొగడ్త. అప్రిషియేట్ చేయడం. ఓకేనా. అప్రిషియేట్ చేయడం, అండర్స్టాండింగ్ ద డిఫికల్టీస్. నెక్స్ట్ థాట్లెస్. థాట్లెస్, నాట్ వెరీ క్రయింగ్. ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అంటే ఏంటి? టెస్ట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్. రిలీఫ్. రిలీఫ్ మీన్స్ వెల్కమ్ చేంజ్. రిలీఫ్ మీన్స్ ఏ వెల్కమ్ చేంజ్. ఘాస్ట్లీ, ఇంపార్టెంట్. ఘాస్ట్లీ అంటే టెరిబుల్. ఘాస్ట్లీ అంటే ఏంటి? టెరిబుల్. మీనింగ్స్, ఈ వర్డ్స్ ఫ్రేజెస్ యొక్క మీనింగ్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి చూద్దాము. హోమ్ సిక్. హోమ్ సిక్ అంటే వాంటింగ్ టు బి హోమ్. ప్రాక్టికల్లీ, ఆల్మోస్ట్. ఇట్ పెయిన్స్ మీ అంటే హర్ట్స్ మీ. అప్రిషియేట్. అప్రిషియేట్ అంటే అండర్స్టాండింగ్ ద డిఫికల్టీస్. థాట్లెస్. థాట్లెస్ మీన్స్ నాట్ వెరీ కేరింగ్. ఎక్సర్సైజ్. టెస్ట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్. రిలీఫ్. వెల్కమ్ చేంజ్. ఘాస్ట్లీ అంటే టెరబుల్. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ రీవర్స్ ద లైన్స్ ఆఫ్ యువర్ ఓన్ అంటే ఇదేమీ మనకి ఎగ్జామ్ ఇంపార్టెంట్ ఏం కాదు సో స్కిప్ చేసేద్దాం. నెక్స్ట్ వన్ హూ ఐ యామ్. ఇందులో మీనింగ్స్ చూద్దాము. ఫేవరెట్ అంటే ఇష్టమైన. యాక్టివిటీ అంటే పని. స్ప్రెడ్ అంటే వ్యాపించడం. ఎక్స్టెండ్. కంఫర్టబుల్ అంటే హ్యాపీలీ, ఈజీలీ, సౌకర్యవంతంగా. సెన్సిబుల్ అంటే హ్యావ్ సెన్స్, తెలివి గల. నెక్స్ట్ ఏ లాట్ ఆఫ్ అంటే మచ్, ప్లెంటీ అంటే ఎక్కువ. సింగిల్ అంటే వన్. సో ప్లాంట్, విత్తనం. ప్రిజర్వ్ కీప్, సేఫ్, రక్షించు. హ్యూజ్ అంటే లార్జ్, ఎక్కువ. బీచ్ అంటే మనం తెలుస్తుంది, బీచ్కి వెళ్తాము. షీషోర్ సముద్రం యొక్క ఒడ్డు, సముద్ర తీరము. రాఫ్ట్ అంటే ఫ్లోట్, దొంగలతో కట్టిన తెప్ప. రాఫ్ట్ ఇంపార్టెంట్. గో ఇన్ టు ద రివర్ నీటిలో మునగడం డైవ్ అంటారు. చూసుకోండి ఫ్రెండ్స్. డైవ్ అంటే ఇంపార్టెంట్. డైవ్ అంటే ఏంటి? గో ఇన్ టు ద వాటర్ నీటిలో మునిగిపోవటం. రాఫ్ట్ ఆల్సో ఇంపార్టెంట్. ఫ్లోట్ అంటే దొంగలతో ఇది కడతారు కదా ఇలా తేలుతూ ఉంటుంది నీటితో. సో అది రాఫ్ట్ అనమాట, దొంగలతో కట్టిన తెప్ప. నెక్స్ట్ మీనింగ్స్. బారో అంటే ఏంటి? అప్పుగా తెచ్చుకోవడం. టు గెట్ ఏ లోన్. రియల్లీ అంటే నిజంగా. ట్రూలీ ప్రాబ్లం, సమస్య. ఏ డిఫికల్ట్ క్వశ్చన్. ట్రస్ట్ అంటే నమ్మకం, బిలీఫ్. నీడ్ అంటే అవసరం, నెసెసిటీ. ఇన్వెంట్ కనిపెట్టడం. టు ఫైండ్ న్యూలీ కొత్తగా కనిపెట్టడాన్ని ఇన్వెంట్ అంటారు. ఉన్నదాన్ని కనిపెట్టడం కాదు, కొత్తది కనిపెడితే ఇన్వెంట్ అంటారు. ఓకేనా. ఇన్వెంట్.
క్యూర్ అంటే రెమెడీ, చికిత్స. ఫేవరెట్, ప్రిఫరెన్స్, ఇష్టము. ఇంటర్వెల్, గ్యాప్. ఇంటర్వెల్ అంటే ఖాళీ స్థలం అనమాట, ఇంటర్వెల్స్. మూడ్ అంటే మానసిక స్థితి, స్టేట్ ఆఫ్ కండిషన్ అనమాట, ఓకేనా. స్టేట్ ఆఫ్ మైండ్ సెట్, మూడు, ఓకేనా. నెక్స్ట్ వన్ వర్కింగ్ విత్ లాంగ్వేజ్. చూడండి ఇక్కడ మీకు మ్యాచింగ్ ఇచ్చారు, జాబ్ అండ్ డిస్క్రిప్షన్ అనేది ఇచ్చారు, ఓకేనా. ఫస్ట్ వన్ సి, నావిగేటర్. నావిగేటర్ మీన్స్ navigator, find and monitor the route to get a place or the direction of travel. ట్రావెల్ చేసేటప్పుడు డైరెక్షన్స్ ఇస్తారు కదా, అది నావిగేటర్ అనమాట. ఆర్కిటెక్ట్. ఆర్కిటెక్ట్ అంటే ఏంటి? ఆర్కిటెక్ట్ అంటే ఏంటి? డిజైన్. సో ఏమిటంటే ఆర్కిటెక్ట్ అంటే ప్లాన్స్ ద డిజైన్ ఆఫ్ బిల్డింగ్, టౌన్, సిటీ. సో దట్ వన్ ద ఆర్కిటెక్టర్. ఆర్కిటెక్టర్ అంటే బిల్డింగ్ యొక్క డిజైన్స్, రోడ్డు, టౌన్, సిటీస్ డిజైన్ చేసే వాళ్ళని ఆర్కిటెక్చర్. నెక్స్ట్ పొలిటీషియన్ అంటే ఎవరు? పొలిటీషియన్ అంటే ఇంకా వర్క్ ఇన్ ద పాలిటిక్స్, ఓకే. నెక్స్ట్ ఇంజనీర్ అంటే ఎవరు? ఇంజనీర్ అంటే ఎవరంటే డిజైన్ ద బిల్డ్ థింగ్స్, రోడ్స్, బ్రిడ్జెస్. రోడ్లు, బ్రిడ్జెస్ వేస్తే ఇంజనీర్స్. గుర్తుపెట్టుకోండి, ఆర్కిటెక్ట్ అంటే మాత్రం బిల్డింగ్ ద టౌన్, సిటీ. ఇంజనీర్ అంటే రోడ్స్, బ్రిడ్జెస్, ఓకేనా, ఇంజన్స్. కంప్యూటర్ ప్రోగ్రామర్ అంటే ఏం చేస్తాడు? కంప్యూటర్ ప్రోగ్రామర్ కంప్యూటర్ డిజైన్స్, ఓకేనా. డిజైన్స్ ద కంప్యూటర్, డిజైన్ ద సిస్టమ్ బై విచ్ కంప్యూటర్ రన్ ఆర్ గివ్స్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అథ్లెట్. అథ్లెట్ అంటే కంట్రోల్ పుట్స్ టుగెదర్ ప్రోగ్రామ్ ఆఫ్ మ్యూజిక్. సిక్స్త్ వన్ జీ, వర్క్ ఇన్ స్పోర్ట్స్. అథ్లెట్స్ అంటే ఎవరో స్పోర్ట్స్ పర్సన్స్ కదా, సో ఇది ఈజీగా చెప్పచ్చు. డిస్క్ జాకీ అంటే ఏంటి? డిస్క్ జాకీ అంటే కంట్రోల్ అండ్ పుట్స్ టుగెదర్ ఏ ప్రోగ్రామ్ ఆఫ్ మ్యూజిక్. మ్యూజిక్ సంబంధించి కంట్రోల్ ఎవరైతే చేస్తారో ప్రోగ్రామ్స్ని, అది వాళ్ళు మనం డిస్క్ జాకీ అనమాట. నెక్స్ట్ చూడండి కంపోజర్. కంపోజర్ అంటే ఎవరు? కంపోజర్, ఎయిత్ వన్. కంపోజర్ అంటే మేక్స్ నోట్స్ టు క్రియేట్ మ్యూజిక్. మ్యూజిక్ ఎలా క్రియేట్ చేస్తారు కదా, మేక్స్ అప్ నోట్స్ తయారు చేసుకుంటారు అన్నమాట కంపోజర్. నెక్స్ట్ కౌన్సిలర్. కౌన్సిలర్ అంటే ఎవరు? అడ్వైజర్స్, జాబ్స్. ఫస్ట్ వన్ చూడండి, అడ్వైజర్స్ పీపుల్ వాంట్ టు వే అబౌట్ జాబ్ అండ్ పర్సనల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ జర్నలిస్ట్. జర్నలిస్ట్ అంటే ఎవరు? మనకి అందరూ తెలిసిన వాళ్ళే, న్యూస్ పేపర్ రిపోర్ట్స్ చేసేవాళ్ళు, ఓకేనా. అలాగే రేడియో, టీవీలో కూడా జర్నలిస్ట్ అంటారు. సో ఇదైతే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఒకసారి మాత్రం చూసుకోండి. నెక్స్ట్ వన్ ఫెయిర్ ప్లే అంటే ఎవరంటే ప్రేమ్చంద్. ఇక్కడ ఫెయిర్గా ఆడుతున్నారు ఎవరెవరంటే ప్రేమ, చందుని అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గ్లాసరీ చూద్దాము. బాండ్ అంటే బంధము, టై. ట్రాన్స్ఫర్డ్ బదిలీ చేయడం. సిచ్యువేషన్, కండిషన్, షరతు. ఇండిఫరెంట్, నాట్ ఇంట్రెస్టెడ్. ఇండిఫరెంట్ అంటే తటస్థం. పేషెన్స్ అంటే ఓర్పు, సెల్ఫ్ కంట్రోల్. డిసైడ్ నిశ్చయించుకోవడం. డిసైడ్ అంటే డిటర్మిన్, నిశ్చయించుకోవట. సీకింగ్, రిక్వెస్టింగ్, ప్రార్థించట. అడ్వైస్ అంటే సలహా ఇవ్వడం, కౌన్సిల్. నెక్స్ట్ వన్ మమ్మ అంటే మాట్లాడకుండా ఉంటే దాన్ని మమ్మ అంటారు, ఓకేనా, ఇంపార్టెంట్. కన్సిడర్, థింక్, అనుకోవడం. జస్ట్ అంటే రైట్, సరైనది. ప్లీజ్డ్ అంటే రిక్వెస్టెడ్, ప్రార్థించుట. అబైడ్ బై, ఒబి, అంగీకరించు. అన్ఎక్స్పెక్టెడ్, నాట్ థాట్ ఆఫ్, అనుకోకుండా. అవేర్ అంటే నో, తెలియట. అవేర్ ఆఫ్ అంటే తెలియడం. కాన్సైన్స్ అంటే మారల్ సెన్స్, సో మనసాక్షి, కాన్సైన్స్, ఓకేనా. ఇన్నర్ మోస్ట్ థాట్, మనసులో ఆలోచన కన్సైన్స్ అనమాట, ఓకేనా. ఇన్నర్ మోస్ట్ థాట్ ఇంపార్టెంట్. ఇన్నర్ మోస్ట్ థాట్ని కన్సైన్స్ అంటారు. నెక్స్ట్ వన్ చూడండి, రైటింగ్ విత్ ద లాంగ్వేజ్లో కొన్ని వర్డ్స్ అయితే ఇచ్చారు, హెల్ప్ బాక్స్, దీన్ని బ్లాంక్స్ ఫిల్ చేయమని ఇచ్చారు. సూటబుల్ ఫ్రేజ్ ఫ్రమ్ ద బాక్స్. మేక్ ద నెసరీ చేంజెస్ వేర్ ఎవర్ రిక్వైర్డ్. నెససరీ చేంజెస్ కూడా చేయండి, రిక్వైర్ ఎన్ని చోట అని ఇచ్చారు చూడండి. ద బెస్ట్ వే టు అవాయిడ్ అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్ ఈజ్ టు రిమైన్ సైలెంట్.
రిమైన్ సైలెంట్ అంటే సైలెంట్గా ఉండిపోవడాన్ని ఏమంటాం మనం? మమ్. కీప్ మమ్ అనమాట. అన్ఫార్చునేట్లీ అంటే ఏంటి? అన్ఫార్చునేట్లీ అంటే యాజ్ ఇల్ లక్ వుడ్ హ్యావ్ ఇట్. సో అది హ్యావ్ యాజ్ ఇల్ లక్ వుడ్ ఐ హ్యావ్ ఇట్ ద ట్రైన్ వాస్ ట్రైంగ్ టు క్యాచ్ వాస్ క్యాన్సిల్డ్. నెక్స్ట్ హీ హ్యాస్ బీన్ టోల్డ్ నాట్ టు టేక్ రిస్క్ వైల్ డ్రైవింగ్ ఏ కార్ త్రూ ఏ క్రౌడెడ్ స్ట్రీట్. సో దీనికి టేక్ రిస్క్ అంటే టేక్ ఛాన్సెస్ అని యూజ్ చేయాలి. ద పేషెంట్ నీడ్ టు బీ ప్రాపర్లీ టేకెన్ కేర్ ఆఫ్. టేకెన్ కేర్ ఆఫ్ అని కాదు, లుక్ ఆఫ్టర్ అని యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ చూడండి, ఎండ్ యువర్ క్వారెల్ అండి. వై డోంట్ ద టూ ఆఫ్ యూ ఎండ్ యువర్ క్వారెల్ బై షేకింగ్ హ్యాండ్స్. సో ది మేక్ ఇట్ అప్ అని యూజ్ చేయాలి. ఓకేనా? వై డోంట్ ద టూ ఆఫ్ యూ మేక్ ఇట్ అప్ బై షేకింగ్ హ్యాండ్స్. ఐ వాజ్ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ టిల్ మై ఫ్రెండ్స్ కేమ్ టు మై రెస్క్యూ. సో దిస్ ఇస్ టైట్ స్పాట్. డిఫికల్ట్ సిచ్యువేషన్ అంటే టైట్ స్పాట్ అనేది యూజ్ చేయాలి. వెన్ ఐ సా ఏ పైల్ ఆఫ్ డర్టీ డిషెస్ ఐ ఫెల్ట్ వెరీ డిసప్పాయింటెడ్ అంటే మై హార్ట్ శాంక్ అనేది యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఐ విల్ ఎగ్జామిన్ ద మ్యాటర్ కేర్ఫుల్లీ బిఫోర్ కమిటింగ్ ఆన్ ఇట్. సో ఇక్కడ ఎగ్జామిన్ అంటే గో ఇంటూ. దే క్రిటిసైజ్ హిమ్ ఇన్ ద మీటింగ్ బట్ యాక్సెప్టెడ్ వితౌట్ ప్రొటెస్ట్ ఆల్ ద క్రిటిసిజం. సో దీన్ని స్వాలోడ్ అంటే మింగుట అనే అర్థంలో వాడాలన్నమాట. ఇట్ విల్ ఫ్రీ మీ ఫ్రమ్ వరీ టు నో దట్ హ్యాడ్ డన్ నథింగ్ రాంగ్. సో ఇది ఏంటంటే ఈజ్ ఆఫ్ మై కన్సర్న్స్. ఫ్రీ మీ ఫ్రమ్ వరీ అంటే ఈజ్ ఆఫ్ మై కన్సర్న్స్ అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దామా. ఇవి చూడండి ఫ్రేజెస్ అండ్ దేర్ మీనింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా ఒక క్వశ్చన్ దీని మీద నుంచి అయితే వస్తుంది ఫ్రెండ్స్. యూజ్ ద ఫ్రేజెస్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ సెటప్ అంటే మీనింగ్ ఏంటంటే పుట్ ఇన్ ప్లేస్ ఆర్ స్టార్ట్ కానీ ఏదైనా ప్లేస్లో పెట్టడాన్ని కానీ సెటప్ అనే మీనింగ్ అనేది యూజ్ చేస్తాం. సెట్ అసైడ్ అంటే సేవ్ ఆర్ కీప్ ఫర్ ఏ పర్టికులర్ పర్పస్. సేవ్ అని కానీ లేకపోతే ఒక పర్టికులర్ పర్పస్లో వాడేటప్పుడు, ఓకేనా, పర్టికులర్ పర్పస్ మాత్రమే యూజ్ చేస్తే సెట్ అసైడ్ అంటే ఒక పక్కకి సేవ్ చేయడం అనే అర్థంలో కూడా యూజ్ చేస్తాం. సెట్ డౌన్ అంటే రైట్ ఆర్ రికార్డ్. సెట్ డౌన్ మీనింగ్ చూడండి, సెట్ డౌన్ అంటే ఏంటో అనుకుంటాం కానీ ఇక్కడ రైటింగ్ కానీ రికార్డ్ చేయడం కానీ. సెట్ అవుట్ అంటే చూడండి స్టార్ట్ ఆన్ జర్నీ స్టార్ట్ చేయడం సెట్ అవుట్. సెట్ ఇన్ అంటే బిగిన్ అండ్ సీమ్ లైక్లీ టు కంటిన్యూ. సో బిగిన్ అండ్ సీమ్ లైక్లీ టు కంటిన్యూ అంటే సెట్ ఇన్ అనేది యూజ్ చేయాలి. వై డోంట్ యూ డాష్ యువర్ ఐడియాస్ ఆన్ పేపర్. ఎందుకు నీ ఆలోచనలను పుస్తకం కానీ పేపర్ మీద పెట్టవు అంటే ఏం యూజ్ చేయాలి మనం? సెట్ డౌన్ అంటే రైట్ కదా, రైట్ మీద యూజ్ చేయాలి. సో సెట్ డౌన్ అనేది యూజ్ చేయాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇవి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. వై డోంట్ యూ డాష్ యువర్ ఐడియాస్ అంటే ఏమనాలి? సెట్ డౌన్. ఓకేనా? ఏ ఫండ్ హ్యాస్ బీన్ డాష్ ఫర్ ద సోల్జర్స్ ఫ్యామిలీస్ కోసం ఏం చేశారు ఇక్కడ? సోల్జర్స్ ఫ్యామిలీస్ కోసం ఫండ్ హ్యాస్ బీన్ డాష్ ఫర్ ద సోల్జర్స్ ఫ్యామిలీస్ కోసం ఏం చేస్తారంటే ఒక ఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారంటే సెటప్. పుట్ ఇన్ ఏ ప్లేస్ లేకపోతే స్టార్ట్. పుట్ ఇన్ ఏ ప్లేస్ ఆర్ స్టార్ట్ అంటే ఫండ్ హ్యాస్ బీన్ సెటప్ ఫర్ ద సోల్జర్స్ అనాలి. సెటప్ అంటే కేటాయించడం. వీ షుడ్ డాష్ ఏ లిటిల్ మనీ ఎవ్రీ మంత్ కూడా మనము కొంత మనీ అనేది మనం సెట్ అసైడ్ అంటే సేవ్ చేయాలి. వీ షుడ్ సెట్ అసైడ్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా? ఎవ్రీ మంత్. యూ షుడ్ బై సమ్ ఉలెన్స్ బిఫోర్ వింటర్ సెట్ ఇన్ అంటే ఇప్పుడు చూడండి సెట్ ఇన్ అంటే బిగిన్ అండ్ సేమ్ లైక్లీ టు కంటిన్యూ. మనం ఏం చేయాలంటే ఉలెన్స్ అనేవి బై చేయాలి. ఎందుకు? వింటర్ రాకముందు. సో సెట్స్ ఇన్. దే డాష్ ఆన్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ దే జర్నీ. లాస్ట్ స్టేజ్లో ఉన్నారు. సో సెట్ అవుట్. బిగిన్ సెట్ అవుట్ అంటే స్టార్ట్ ఏ జర్నీ కాబట్టి ఇక్కడ జర్నీ అనేది కూడా హింట్ వర్డ్ మనకి. సో జర్నీ అంటే సెట్ అవుట్ అనేది యూజ్ చేయాలి. దే సెట్ అవుట్ ఆన్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ ది జర్నీ. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్